జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. ఈశాన్యం అనగానే మంచిది. ఈశాన్యం బ్లాక్ అన్నప్పుడు తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ రోడ్డుకు ఉన్నదాన్ని ఈశాన్యం బ్లాక్ అంటాం. ఆ ప్లాట్, ఆ ఈశాన్యం బ్లాకుగా ఉండబడిన ప్లాట్ ఏదైతే ఉందో ఆ ప్లాటుకు తూర్పున కానీ, తూర్పు ఈశాన్యం కానీ, ఉత్తర ఈశాన్యం కానీ, ఆ ఈశాన్యములో అంటే గుట్టలు, ఎత్తైన కట్టడాలు అంటే బాగా ఉండాలని ఆ ఈశాన్యం మీద రూములు పెట్టి కట్టడాలు కట్టి మూసివేసి, ఈశాన్యం వేసినట్లయితే అది బాగుండదు, చెడు ఫలితాలను ఇస్తుంది. సో ఈశాన్యాన్న ఎత్తుగా రాళ్ళు కానీ వజన్ కానీ ఎలాంటిది వేసి, నైరుతిలో గుంటలు అంటే బావులు కానీ గుంటలు కానీ లెట్రిన్ ట్యాంకులు కానీ ఎలాంటి లోతైన గుంటలు ఉన్నట్లయినా ఆ గృహము చాలా చెడు ఫలితాలని ఇస్తుంది. కనుక జాగ్రత్తగా చూసుకొని ఈశాన్యం ఎత్తు లేకుండా చూసుకోవాలి. అరుగులు అంటాం. అరుగులు అంటే తూర్పు ఈశాన్యంలో కానీ, తూర్పు ముఖ ద్వారం ఉన్నది ఆ ఇంటికి తూర్పు ఈశాన్యంలో కానీ, ఉత్తర ముఖ ద్వారం ఉన్న ఇంటికి ఉత్తర ఈశాన్యంలో కానీ కొందరు అరుగులు కట్టడం జరుగుతుంది. కట్టవచ్చు. ఎలా ఉండాలి అరుగులు కట్టినప్పుడు? ఆ అరుగులు అంటే ఇంటి గర్భం కన్నా, ఇంటి కడప కన్నా, ఇంకా ముందలో ఉండబడిన ప్రారి లోపల ఉండబడిన ఆ ప్లేస్ కన్నా తక్కువ హైట్లో ఉండాలి. ఎక్కువ హైట్లో ఉన్నట్లయితే తూర్పులో ఉండబడిన అరుగులు గర్భం కన్నా ఎత్తులో ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే పురుషులకు మగ సంతతి మీద భారం పడుతుంది. కనుక ఉండడానికి వీలు లేదు. సో ఉత్తరము అరుగులు కట్టినట్టయితే ఆ ఉత్తరం పక్క అరుగులు ఇంటి గర్భం కన్నా, ఇంటి ఉత్తరము ఉండబడిన ఆ కడప ఫ్లోరింగ్ కన్నా, చుట్టూ ఉండబడిన ప్రారి లోపల ఉండబడిన ఆ గర్భం కన్నా హైట్ తక్కువలో ఉండడం మంచిది. లేదా ఇంటి గర్భం కన్నా హైట్లో కట్టినట్టయితే ఆ గృహంలో స్త్రీ సంతతి మీద బార్డన్ పడుతుంది, అది చెడు ఫలితాలను ఇస్తుంది. కనుక మీరు ఎప్పుడైనా తూర్పులో ముఖద్వారం ఉండి తూర్పు అరుగులు కట్టినట్లయితే అంటే హైట్ తక్కువలో ఉండాలి. ఉత్తరములో అరుగులు కట్టినట్టయితే హైటు తక్కువగా ఉండాలి. ఇంటి గర్భం కన్నా, ప్రారి లోపల ఉండబడిన ఆ ఖాళీ స్థలం కన్నా హైటు తక్కువలో ఉండాలి. తక్కువ ఉండేటట్టు చూసుకొని మాత్రమే ఆ అరుగులు నిర్మించుకుంటే పర్వాలేదు. కానీ హైట్ ఉండాలి మనకు అంటే రోడ్డు కన్నా ఇంకా హైట్ ఉండాలి, అందరికన్నా మన అరిగే ఎత్తు ఉండాలని చెప్పి అట్లా హైట్ చేసుకున్నట్లయితే ఆ అరుగులు చెడు ఫలితాలను ఇస్తుంది. మరి తూర్పు అరుగులైతే మగ సంతతి మీద, ఉత్తరం అరుగులైతే మరి స్త్రీల మీద అవి చెడు ఫలితాలని దుష్ఫలితాలని ఇస్తాయి. కనుక జాగ్రత్తగా దాన్ని చూసుకొని చేయగలరు.